బేతాళ విక్రమార్క కథలు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి. షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని క్రిందికి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి సన్యాసి వద్దకు బయలుదేరి బయటకు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్కుని మౌనాన్ని ఎలాగైనా భంగపరచడానికి మెల్లగా తన మాటల గారడిలోకి దించుతూ, రాజా, మనుషుల ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. ఎందరో మానవులు గర్వం చేత కళ్ళు పొరలుగమ్మి తమ ఎట్ట ఎదుట జరుగుతున్న సత్యాన్ని గుర్తించలేరు. తమ కన్నుల ఎదుట ఎంతమంది తమకన్నా గొప్పవాళ్లు, అధికులు అనేక మంది ప్రతిరోజు మరణించడం లేదు. వారికి దేహము శాశ్వతం కాదని తెలుసు. అయినను ఈ విషయం తెలిసి కూడా మరణం అన్యులకే కాని తమకు కాదు, తమకు రాదు అని తాము మాత్రము శాశ్వతలమనుకుని అజ్ఞానమున మునిగిపోయి ఉంటారు. ఏ మనిషైతే ఎప్పటికైనా తాను శాశ్వతం అనుకుని ఈ భూమి నాది అని పలికిన వారిని చూసి భూమి పగలబడి నవ్వును. ధనము శాశ్వతం అనుకుని దానము చేయక కూడబెట్టిన వారిని చూసి ధనము నవ్వును. యుద్ధరంగమున చూపవలసిన పరాక్రమమును చూపక భయపడి పారిపోవాలని చూసిన వాడిని యముడు చూసి పగలబడి నవ్వును. దరిద్రుని రాజుగాను, రాజుని దరిద్రునిగాను, ధనవంతుని నిరుపేదగాను, నిరుపేదను కోటీశ్వరునిగాను చేసేదే విధి. కింకరుడే రాజగు, రాజే కింకరుడుగు అనున్నది లోకోక్తి. అసలు ప్రజ్ఞ లేనివాడికి శాస్త్రం వినడం వలన, చదవడం వలన గుడ్డివాని ముందు ఉంచిన అద్దం గుడ్డివాడికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగానే ప్రజ్ఞ లేనివాడికి ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది. ఇందుకు నిదర్శనగా నీకు చంద్రదేవుడనే రాజు, అతని వద్ద వినయ విధేయతలతో మెలుగుతుండే విశ్వాసపాత్రులైన ఇద్దరు యోధుల కథ చెబుతాను, సావధానంగా శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చంద్రదేవుడనే రాజు దక్షిణాపురి అనే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఆయనకు లక్ష్మి అనే కుమార్తె తప్ప పుత్ర సంతానం లేదు. సుభద్రుడు, వీరబాహు అనే దూరపు బంధువులైన ఇద్దరు యువకులు రాజప్రాసాదంలోనే ఉంటుండేవాళ్లు. ఇద్దరు పురద్రుపులు, మంచి తెలివితేటలు గలవాళ్లే కాక రాజు పట్ల ఎంతో వినయ విధేయతలతో మెలుగుతూ ఉండేవాళ్లు. ఒకనాడు రాణి రాజుతో, మన లక్ష్మిని సుభద్ర వీరబాహుల్లో ఎవరికో ఒకరికిచ్చి వివాహం చేయడం మంచిది, ఇంకా కాలయాపన తగదు అన్నది. అందుకు రాజు, ఆ ఇద్దరిలో నీకు నచ్చిన వాళ్ళెవరు అని అడిగాడు. దానికి రాణి, ఇద్దరూ మంచివాళ్లే, అయితే నాకు వీరబాహు అంటే ఎక్కువ అభిమానం, అతడు సుభద్రుడి కన్నా అందగాడు అన్నది. అందుకు రాజు చిరునవ్వు నవ్వి, అలాగా, మరి నాకు సుభద్రుడంటే అభిమానం. ఏది ఏమైనా మనం ఆ ఇద్దరి అందచందాలను మాత్రమే చూసి అమ్మాయికి ఎవరు తగిన వరుడో నిర్ణయించడం పొరపాటు. ఒక మనిషి నీచ ప్రవృత్తి గలవాడైతే ఎంత గొప్ప రూపం ఉన్నా కూడా దాన్ని దాచలేదు. నీతివంతుడు, అనాకారి అయినా అందరూ గౌరవిస్తారు అన్నాడు. ఏమో, నాకు మాత్రం వీరబాహు రూపవంతుడే కాక గుణవంతుడని కూడా నమ్మకం అన్నది. దానికి రాజు, సరే, ఆ ఇద్దరికి ఏదైనా పరీక్ష పెట్టి చూద్దాం. సుభద్రుడు వివేకి, ఎక్కువ తెలివితేటలు గలవాడిలాగా నాకు కనిపిస్తాడు అన్నాడు. ఆ మర్నాడు రాజు సుభద్రుడిని, వీరబాహును పిలిచి, మన రాజ్యపు సరిహద్దుల్లో ధ్యానకూటం అనే పరిగణ ముఖ్య గ్రామం గురించి మీరు వినే ఉంటారు. ఆ ప్రాంతపు ప్రజల నుంచి పన్నులు ఇంతవరకు ఖజానాకు చేరలేదు. రాజోద్యోగులు ఏమరపాటుగా ఉన్నారని నా అనుమానం అని వీరబాహునితో, వీరబాహు, నీకు ధ్యానకూటానికి ఉత్తరాన ఉన్న ఊళ్లల్లో పన్నులు వసూలు చేసే బాధ్యతను ఇస్తున్నాను. అలాగే సుభద్రుడు ధ్యానకూటానికి దక్షిణాన ఉన్న గ్రామాల్లో పన్నులు వసూలు చేసే బాధ్యతను వహించాలి అన్నాడు. ఇందుకు సుభద్రుడు, వీరబాహులు సరేనని బయలుదేరుతున్నంతలో, మీరు ధ్యానకూటంలోని మన విడిది భవనంలో విడిది చేయవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా కాక ఇద్దరూ కలిసి రండి. మరొక సంగతి, మీ ఇద్దరి వెంట అంగరక్షకుల్ని నేను పంపడం లేదు. కారణం ఏమిటో తెలుసా? మీరు మీ స్వరక్షణతో పాటు ఖజానాకు చేరవలసిన ధనాన్ని కూడా స్వశక్తితో కాపాడుకోగలరో లేదోనని పరీక్షించదలిచాను. ముందు ముందు మీలో ఒకరిని సేనాధిపతిగా నియమించాలని నా ఆలోచన అన్నాడు. సుభద్రుడు, వీరబాహు
ఆ మాటలు విని చాలా సంతోషపడి ధ్యానకూటం కేసి బయలుదేరారు. వాళ్ళు అటు బయలుదేరి వెళ్ళగానే రాజు తన మంత్రి కొడుకైన కృష్ణకుమారుడు అనేవాణ్ణి పిలిచి, కృష్ణకుమారా, నువ్వు మారువేషంలో వాళ్ళిద్దరినీ అనుసరించి వెళ్ళి వాళ్ళేమి చేసేది ఒక కంట కనిపెట్టి ఉండమని ఆజ్ఞాపించాడు. ధ్యానకూటంలోని రాజోద్యోగులు సుభద్రుడు వీరబాహు వచ్చిన పని తెలుసుకుని వాళ్ళు అంతకుముందే రైతుల నుంచి వర్తకుల నుంచి వసూలు చేసిన పన్నులన్నీ వాళ్లకు చెల్లించారు. అందువల్ల వాళ్ళిద్దరికీ పన్నుల వసూళ్లకు గ్రామాల వెంట తిరగవలసిన శ్రమ తప్పింది. ఈ విధంగా 2 వారాల్లో సుభద్రుడు వీరబాహు తాము వచ్చిన పని పూర్తి చేయగలిగారు. రేపు ఉదయం వాళ్ళు తిరిగి రాజధానికి బయలుదేరవలసి ఉన్నదనగా ఆ రాత్రి ఎవరో వీరబాహు ఉన్న గది తలుపు తట్టారు. అతడు గది తలుపు తెరవగానే ఒక ముసుగు వ్యక్తి అతనికి కత్తి చూపించి ధనం ఉన్న సంచి తీసుకుని బయటకు వచ్చి తలుపుకు బయట నుంచి గడి బిగించి పారిపోయాడు. ఆ తర్వాత గదిలో ఉన్న వీరబాహు కేకలు విని కాపలావాళ్లు వచ్చి గది తలుపు తెరిచారు. ఇంతలో సుభద్రుడు కూడా అక్కడికి వచ్చాడు. వీరబాహు కొంతసేపటికి తెప్పరిల్లి జరిగిందంతా వాళ్లకు చెప్పాడు. అది విని భవనం కాపలావాళ్లు పెద్దగా ఆశ్చర్యపోయి, ఈ ప్రాంతాల దొంగతనం జరగడం ఇదే మొదలు. రాజుగారి ఉద్యోగినే దోచుకోవడం అంటే వాడెవడో పెద్ద బందిపోటు అయి ఉండాలి అన్నారు. మర్నాడు సూర్యోదయంతోనే బయలుదేరి సుభద్రుడు వీరబాహు రాజధానికి తిరిగి వచ్చారు. సుభద్రుడు తాను వసూలు చేసిన ధనాన్ని రాజుకు ఇచ్చాడు. వీరబాహు మాత్రం జరిగిందంతా చెప్పి కళ్ళనీళ్లతో తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. రాజు అతనితో ఓదార్పుగా, ఊరకే విచారపడకు, ఆ పరిస్థితుల్లో నేనైనా ఏమి చేయగలిగేవాణ్ణి కాదు. రాజభవనం లాంటి దానిలో బందిపోటు జొరబడగలడని ఎవరూహించగలరు అన్నాడు. రాజుగారి అభిమానానికి తాను పాత్రున్నయ్యానని, ఏదో గొప్ప పదవి తనకు రానున్నదని సుభద్రుడు మాత్రం చాలా సంతోషించాడు. ఆ సాయంత్రం కృష్ణకుమారుడు రాజును దర్శించి ఆయన ముందు ఒక సంచి పెడుతూ, మహారాజా, వీరబాహు పోగొట్టుకున్న ధనం సంచి ఇది అని చెప్పాడు. అయితే వీరబాహు నుంచి ధనం దొంగిలించింది నువ్వా అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. కాదు మహారాజా, అలా చేయమని తమరు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. కాని ఆ దొంగ చీకట్లో పారిపోతుండగా అతని నుంచి సంచిని నేను లాక్కున్నాను అన్నాడు కృష్ణకుమారుడు. మరి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదా అని అడిగాడు రాజు. అందుకు కృష్ణకుమారుడు, ప్రయత్నించలేదు మహారాజా. కావాలంటే అతన్ని గాయపరచడమో లేక చంపడమో చేసి ఉండేవాణ్ణి. అయితే అతడు ముసుగు ధరించి ఉన్నా నేను గుర్తుపెట్టాను. సంచితో పాటు అతని ముసుగును కూడా లాక్కున్నాను. అప్పుడతను విడిది భవనం కేసి పరిగెత్తాడు అన్నాడు కృష్ణకుమారుడు. దొంగ భవనంలోకి పారిపోవడమా అంటూ రాజు మరింత విస్మయం చెందాడు. అవును మహారాజా, అందుకొక కారణం ఉంది. ఆ దొంగ విడిది చేసిన గది వీరబాహు ఉన్న గది పక్కనే ఉన్నది అన్నాడు కృష్ణకుమారుడు. రాజు క్షణం ఆలోచించి, అయినా నువ్వా దొంగను బంధిస్తే బాగుండేది. అతడు చేసినది మామూలు నేరం కాదు, ఇది చాలా పెద్ద నేరం అన్నాడు. దానికి కృష్ణకుమారుడు, ఒక సంగతి మహారాజా, అతడు తప్పక ఇక్కడికి తిరిగి వస్తాడు. అప్పుడు కావాలనుకుంటే మీరు శిక్షించవచ్చుననుకున్నాను. పైగా నేను మారువేషంలో ఉండడంతో అతడు నన్ను తను ఎరిగినవాడు కాదనుకున్నాడు. అంతేకాక నేను ఒక దొంగనని అతను భావించ ఉండవచ్చు అన్నాడు కృష్ణకుమారుడు. ఆ రాత్రి రాజు రాణితో, మహారాణి, ఈ రాజ్యానికి వారసుడెవడో నేను నిర్ణయించాను. అయితే అందుకు నువ్వు కూడా సమ్మతం తెలియజేయవలసి ఉంటుంది అన్నాడు. మీ పరీక్షలో వీరబాహు ఓడిపోయాడు. మరి సుభద్రుణ్ణే కదా మీరు వారసుడుగా నిర్ణయించబోతున్నది, అవునా అన్నది రాణి. కాదు మహారాణి, కాదు. నేను ఎన్నిక చేసినవాడు కృష్ణకుమారుడు. అతడు తన బాధ్యత ఏమిటో ఎరిగినవాడే కాక మహాధైర్యశాలి. అప్పగించిన పనిని ఎంతవరకు చేయాలో, ఎక్కడ మౌనం వహించాలో కూడా అతనికి బాగా తెలుసు. అంతేకాక ఏమాత్రం దురాశ లేనివాడు, మంచి నిజాయితీపరుడు. ఇటువంటి గుణాలున్నవాడు యువరాజుగా రాణించి తీరుతాడు అన్నాడు రాజు. రాణి కొంచెంసేపు మౌనంగా ఊరుకుని తర్వాత చిరునవ్వు నవ్వి, ఇలా జరిగే అవకాశం ఉన్నదని నేనెన్నడూ ఊహించలేదు సుమా. మీ నిర్ణయం నాకు కూడా అంగీకారమే. యువరానికి మంత్రి కుమారుడి పట్ల చాలా అభిమానం ఉన్నదని నేను ఎరుగుదును అన్నది. ఆ తరువాత యువరాణి లక్ష్మికి కృష్ణకుమారుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృష్ణకుమారుడు చేసిన పని ఏ రాజోద్యోగి అయినా చెయ్యగలడు. అతని ప్రవర్తనలో ప్రత్యేకంగా చెప్పుకోదగినదేమున్నది? అతడు తన బాధ్యత ఏమిటో తెలిసినవాడు,
ధైర్యశాలి అనే దాంట్లో సందేహం లేదు. కానీ దురాశపరుడు కాదనేందుకు, నిజాయితీ గలవాడని చెప్పేందుకు రుజువేమున్నది? రాజు కృష్ణకుమారుడు ప్రవర్తించిన తీరును చూసి అంతగా తృప్తి చెందడానికి అతడి చపల చిత్తం తప్ప మరేదైనా ముఖ్య కారణం ఉన్నదా? నా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల రెండుగా పగిలిపోయి మరణిస్తావు అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరబాహు నుంచి ధనం ఉన్న సంచి దొంగిలించిన వాడు సుభద్రుడని తెలుస్తూనే ఉన్నది. ఈ చర్య ద్వారా తాను సమర్థుణ్ణని, వీరబాహు అసమర్థుడని రుజువు చేద్దామనుకున్నాడు. కాని ఫలితంగా ఇద్దరు అసమర్థులు, అయోగ్యులు అని తేలిపోయింది. వీరబాహు కత్తి చూసి బెదిరిపోయి ధనాన్ని కాపాడుకోలేకపోవటం, సుభద్రుడు దొంగతనం లాంటి నీచకృత్యానికి పాల్పడడం ఇందుకు చక్కని నిదర్శనం. అయితే కృష్ణకుమారుడు మాత్రం తన బాధ్యతను గుర్తించిన వాడే కాక ధైర్యశాలినని, దురాశ లేనివాడినని రుజువు చేశాడు. అంతేకాక ధ్యానకూటం గ్రామంలో సుభద్రుడి దొంగతనం గురించి అతడు ఎవరికీ చెప్పలేదు. ఇది అతడి నిజాయితీకి మరో నిదర్శనం. రాజుగారి బంధువే కాక ఆయన పంపగా శిస్తు వసూళ్లకు వచ్చినవాడు దొంగ అని నలుగురికి తెలియడం రాజస్థానానికి ఎంతో అవమానకరమైన సంగతి. ఇది గుర్తించే కృష్ణకుమారుడు దొంగతనం గురించి రాజుకు మాత్రమే చెప్పాడు. అందుకు కారణం, కావాలనుకుంటే రాజే సుభద్రుణ్ణి శిక్షించవచ్చు. ఏ పనిని అవసరానికి మించి చేయకపోవటం అనేది మనిషిలోని తెలివితేటలకు, సత్ప్రవర్తనకు గీటురాయి లాంటిది. కృష్ణకుమారుడు అలాంటి మంచి లక్షణం కలవాడు. ఉదాహరణకు, అతడు సుభద్రుడి నుంచి ధనం సంచి లాక్కున్నప్పుడు అతడు మారువేషంలో ఉన్నాడు. అతడెవరైనది ఏ ఒక్కరికీ తెలిసే అవకాశం లేదు. కావాలంటే ఆ ధనాన్ని తానే రహస్యంగా దాచుకోవచ్చు. కాని అతడు రాజుకు దాన్ని ఇచ్చి జరిగింది వివరించి తన నిజాయితీని స్పష్టంగా రుజువు చేసుకున్నాడు. పై కారణాలన్నింటి వల్ల రాజు అతడి ప్రవర్తన పట్ల పూర్తిగా సంతృప్తుడయ్యాడు. అందువల్ల రాజు చపలచిత్తుడు అనుకోవడానికి ఏమాత్రమూ ఆస్కారము లేదు అన్నాడు. ఆ విధంగా విక్రమార్క మహారాజు బేతాళుడు ప్రశ్నకు సమాధానం చెప్పి తన మౌనానికి భంగం కలిగించుకోగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.